తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లే ఇది ప్రజా ప్రభుత్వం అని నిరూపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి చొరవతో ప్రజావాణి కార్యక్రమం ద్వారా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం, స్థానికత కారణం చూపుతూ గత ప్రభుత్వం ఉద్యోగ నిరాకరణ. రాచకొండ పోలీస్ కమిషనరేట్ అంబర్పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సొంగ శేఖర్ విధులు నిర్వర్తిస్తూ 2021 సెప్టెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అతని భార్య సత్యలత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందడంతో స్థానికత కారణం చూపుతూ 2 ఏళ్లుగా ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి గత ప్రభుత్వం నిరాకరించగా బాధితులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజావాణి కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి తమ కుటుంబ దీనస్థితిని తెలపగా సత్వరమే స్పందించిన ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో నిబంధనలు సడలించి ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ రాచకొండ సిపిలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం డీజీపీ గారు రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా సిపి రాచకొండ గారికి ఉత్తర్వులు జారీ చేయగా సిపి రాచకొండ గారు రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా నియమిస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా నిబంధనలు సడలించి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగంలో సమర్థవంతంగా నీతి నిజాయితీతో పనిచేయాలని, భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని కమిషనర్ గారు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ శేఖర్ కుటుంబ సభ్యులు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి, సిపి రాచకొండ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసులు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, దివంగత కానిస్టేబుల్ శేఖర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.